UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఏజెడ్ అనే ఒక వ్యక్తి ఆయనకు యూట్యూబ్లో ఒక 2 మిలియన్ దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక మంచి వీడియోస్ చేస్తారు. ఐ మీన్ లైఫ్ స్టైల్ గురించి వీడియోస్ చేస్తారు. సో ఏజెడ్ అనే వ్యక్తి మొన్న ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 100 రోజుల పరిపాలన గురించి ఒక 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇదే 3 క్వశ్చన్స్ అనుసారంగా అదే వీడియోలో ఫస్ట్ ఏం చేశారంటే ఒక క్వశ్చన్ వేశారు. ఏదైతే ఇసుక ఏదైతే ఉందో ఫ్రీ అని అన్నారు. గత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇసుక రేట్స్ ఉన్నాయో ఇప్పుడున్న రేట్స్ కొంచెం మ్యాచింగ్గా ఉన్నట్టుగా క్వశ్చన్ చేశారు. అది కాకుండా ఇంకో 3 క్వశ్చన్స్ వేశారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సూపర్ 6 అనేది ఏది, ఎక్కడ, ఆ హామీలన్నీ ఎటైపోయినాయి. రెండో క్వశ్చన్ ఏంటంటే రెడ్ బుక్ అనేది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎవరైనా మీ మీద ఏమైనా చర్యలు ప్రభుత్వం ఏమైనా మీ మీద చర్యలు కేసులు ఏమైనా పెడితే కానీ మీరు లీగల్గా వెళ్ళాలి. కానీ రెడ్ బుక్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది కక్షపూరిత సాధిత అది ఆ సెగ్మెంట్లో వెళ్ళిద్ది కానీ ఒకటి అన్నారు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏదైతే ఫ్లడ్స్ ఏదైతే వరదలు వచ్చినాయో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ జరిగింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేశారు, ఇంతవరకు ఎంతమంది ఇల్లులకు 25,000 అనేది పెంచారు అన్నట్టుగా డిజాస్టర్స్ మేనేజ్ ఈ సెగ్మెంట్లో 3 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది కూటమి సభ్యులకి. సో ఆ 3 క్వశ్చన్స్ ఆన్సర్ మీ దగ్గర ఉన్నాయా సార్? యాక్చువల్గా వీటికి ఆన్సర్ చేయాల్సింది ప్రభుత్వం చేయాలి. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను మాట్లాడాలి అంటే ఆయన వేసినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ముందు ఇసుక గురించి మాట్లాడిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నది అనేది పచ్చి అబద్ధం. గ్రౌండ్ లెవెల్కి అడిగితే ఎవరైనా చెప్తారు. అయితే అట్లా అని 2014-19 మధ్యలో వచ్చిన రేట్లకే వస్తుందా అంటే అది కూడా అబద్ధం. ఇంకా మొన్నే శాండ్ పాలసీ అనేటువంటిది వీళ్ళు ప్రకటించిన తర్వాత దాని మీద పూర్తి స్థాయి క్లారిటీ లేకుండా ఇప్పుడు కూడా కొంత కాస్ట్లీగానే, అంటే అప్పుడంత కాస్ట్లీ కాకపోయినా కొంచెం తగ్గినా కూడా అందుబాటు ధరల్లో లేదు అనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. దీనికి చంద్రబాబు నాయుడు గారే 1-2 సందర్భాల్లో వాళ్ళ మినిస్టర్లు కొంతమందిని ఎమ్మెల్యేలని వార్న్ చేసిన, కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు మొదలు పెట్టారని నా దాకా వచ్చింది, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది అధికారులు దానికి అలవాటు పడి ఉంటారు. రాజకీయ నాయకుడు డైరెక్ట్గా వెళ్ళి వసూలు చేయడు, కొంతమందిని పెట్టుకొని వసూలు చేస్తుంటాడు. ఈ ఎమ్మెల్యే మారగానే అక్కడ వసూలు చేసి ఆ ఎమ్మెల్యేకి పంపిస్తుంటారు. సో వస్తుంది కదా మనకి అనేటువంటి అలసత్వంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్ళేమి అందరూ పవిత్రులు, రాజకీయ నాయకులు అంటే ఆ తాను మొక్కలు ఎక్కడైనా. కానీ కొంచెం చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం భయం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే లేకుండా ఉండొచ్చు. అయితే ఇప్పటికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ వాటాలు అడుగుతున్నారని చెప్పేసి అందుమూలనే శాండ్ కాస్ట్లీగా ఉందనేటువంటి మాటలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది. వచ్చి 100 రోజులు అయిందే కాబట్టి దాని మీద ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా కూడా తగ్గలేదు అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారనేటువంటిది నేనైతే భావిస్తున్నాను. దానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చి గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అందేటటువంటి చీపు ఇసుక రావడానికి కనీసం ఇంకొక 1 నెల 2 నెలలు పడుతుంది అనేటువంటిది అతను చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సూపర్ 6 హామీలు ఎక్కడ, అసలు ఎన్ని, అందులో ఎన్ని చేశారు అన్నట్టుగా క్వశ్చన్ చేశారు. ఈ క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తే ఇతను ప్రతిపక్షాలకు కూడా వేస్తూ ఉంటాడు. ఏది ప్రశ్నలు, ఏది వీళ్ళకి అధికార పక్షానికి 3 అంటాడు, వాళ్ళకి 3 అంటాడు. ఆ 3లో ఇతను అడగాల్సింది ఏంటంటే, మీ 2019 జూన్లో అధికారంలోకి వచ్చి 2020 జూన్లో మీరు అమ్మఒడి ఇచ్చారు కదా, మరి మీరు సంవత్సరం రోజులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రాగానే 3 నెలలు కాకుండానే మిగతా పథకాలన్నీ ఎందుకు అమలు కాలేదని అడుగుతున్నారో తప్పు కదా అని ఈయన మాట్లాడి ఉంటే అతను వేసిన ప్రశ్నకి కొంతవరకు శాంటిటీ ఉండేది. ఎందుకంటే రాష్ట్రం అప్పులు కుప్పైపోయి ఖజానా ఖాళీ అయిపోయినప్పుడు వీలుగా ప్రధానమైన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారు ఈ 3 నెలల్లో. ఒకటి పెన్షన్, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు వీళ్ళకి అవసరం కాబట్టి ఫస్ట్ అన్నమాట ప్రకారంగా 3,000 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదు 4,000 ఇవ్వటం, నేను 500 మాత్రమే పెంచుతాను, అది కూడా 2028-29 అన్నారు చూస్తారు, అది కాదు మేము ఇస్తామని ప్రూవ్ చేశారు. నెల 1వ తారీఖు నాడు ఇస్తున్నారు. అన్న క్యాంటీన్లు తెరిపిస్తామన్నారు, తెరిపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, 16,000 ఉద్యోగాలు చేశారు. ఇలా మొదలంటూ పెట్టారు. సో అన్నప్రాసన నాడే ఆవకాయ తినిపించినట్టుగా అధికారంలోకి రాగానే అన్ని పథకాలు ఒకేసారి చేయటం అనేటువంటిది ఏ ప్రభుత్వానికైనా సాధ్యమా?
కొంత టైం ఇవ్వాలి. ఒక 6 నెలల పాటు నుంచి సంవత్సరం రోజులు టైం ఇస్తే రేపు దీపావళి నాడు ఫ్రీ బస్సు మొదలు పెడతామంటున్నారు. అలాగే అమ్మఒడి, రైతు భరోసా ఒక్కొక్కటి వరుసగా వస్తాయి. ఒక సంవత్సరం రోజులకు కూడా వీళ్ళేమీ చేయకుండా మాట్లాడకుండా ఇప్పుడు చెప్పినవి చేయకపోతే అప్పుడు విమర్శించారంటే ఒక అర్థం ఉంది. అసలేమీ మొదలు పెట్టకపోయినా లేకపోతే సంవత్సరం దాకా 1-2 చేసి మెదలకుండా ఉన్నా మీరు అడిగాడంటే అర్థం ఉంటుంది. అంతేగాని 100 రోజులు కాకుండానే ఏం చేశారని అడగటం అంటే ఏంటంటే అది అవగాహన లోపమైనా అయి ఉండాలి, లేదా ఇంకేదన్నా అయి ఉండాలి. ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రెడ్ బుక్ అనేది ఎంతవరకు కరెక్ట్? రెడ్ బుక్ ఏదైతే మీ మీద చర్యలు తీసుకున్నారో, కేసులు ఉన్నాయో అది మీరు లీగల్గా వెళ్ళాలి. కానీ రెడ్ బుక్ పెట్టి ఇప్పుడు కక్షపూరితే కదా ఇవన్నీ అని వాళ్ళు క్వశ్చన్ దీంట్లో కూడా అతని అవగాహన లోపం. ఎందుకంటే లైఫ్ స్టైల్ వీడియోస్ చేసుకుని అతను రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. రెడ్ బుక్ పెట్టాం కదా అని చెప్పేసి ఎవరన్నా అక్రమంగా తీసుకెళ్ళి లోపలేశారు ఇప్పటి వరకు? లేదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, వైసీపీ అండ, జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో అధికారంలోకి వచ్చినాక వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకొచ్చి శిక్షిస్తా ఉన్నారు. దాంట్లో తప్పే ఉంది. సో రెడ్ బుక్ ఎంతవరకు న్యాయం అని అడిగేటువంటి వాళ్ళకి ఏంటంటే దాని మీద కనీస అవగాహన కూడా లేదనేటువంటిది నా అభిప్రాయం. సో ఇంకో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఏదైతే వరద బాధిత ఫ్లడ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అది ఎంతవరకు చేశారు? ఇంకోటి ఏంటంటే అక్కడ వరదల బొడిమేర వాగు ఏదైతే పొంగి పొర్లుతుందో అది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రజలకి మీరు ఇన్ఫర్మేషన్ అనేది రెడ్ అలర్ట్ అనేది జారీ చేయలేదు. అక్కడ వాళ్ళు ప్యానిక్ అవుతారని, ఇది కూడా మీ వైఫల్యమే కింద అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది ఏజేడ్ గారు. ఖచ్చితంగా నాణ్యానికి 2 వైపులా ఉంటుంది. కొన్ని లక్షల మంది నివసించే దీంట్లో సడన్గా గనక ఏదో అయిపోతుందని చెప్పినప్పుడు ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రాణ నష్టం కంటే ఎక్కువ ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే ఆ తొక్కిసలాట్లో హడావుల్లో ఎవడెటు పోతాడో, ఏ వెహికల్ తీసుకొని ఎట్టేస్తాడో తెలియనప్పుడు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే ఎవరి వల్ల ఏది కాదు. తర్వాత డిజాస్టర్ అనేటువంటిది ప్రకృతి వైపరీత్యాన్ని ఆపటం అనేటువంటిది మన చేతిలో లేదు. తర్వాత సహాయక చర్యలు ఎలా జరిగినవి అనేటువంటిదే మనం చూడాల్సినటువంటిది. ఒకవేళ అలర్ట్ చేయటంలో ఆగినా కూడా ఏంటంటే దీనికంటే పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నది కాబట్టే అక్కడ ఆగారనేటువంటిది వాళ్ళు ఇస్తున్నటువంటి వివరణ. పైగా గంటల వ్యవధిలో ఇంతమందిని ఎవాక్యువేట్ చేయటం అనేటువంటిది కూడా కష్టమైనటువంటి వ్యవహారం అనేటువంటిది. అక్కడ ఏదైనా ఉంటే కొంత లోపం ఉండొచ్చు. కానీ తర్వాత ఆదుకున్నటువంటి పద్ధతి, ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ ఒక చోట తీసుకొచ్చి ఎప్పుడూ చరిత్రలో జరగనటువంటి విధంగా దాని గురించి మాట్లాడటం లేదు. అక్కడ జరిగింది అంటే దాని గురించి ఏంటంటే ఇంటెన్షనల్గా గవర్నమెంట్ని పాయింట్అవుట్ చేయడానికే చూస్తున్నట్టుంది. కానీ పాజిటివ్ సైడ్ చూడటానికి అతను ఇష్టపడ్డట్టుగా అనిపించట్లేదు. అది ఎలా జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి దాని మీద మనం ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.